వన్ డే కిసాన్లో భాగంగా విజిట్ చేసినటువంటి ఈ లొకేషన్ హైట్లో నుండి వీడియో తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా చక్కని ప్రదేశం. హైదరాబాద్కి ఒక 50-60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి ప్రాంతంలో మనకు వన్ డే కిసాన్ ప్రోగ్రాం నిర్వహించుకున్నటువంటి వ్యవసాయం అనేది ఎలా ఉంటుంది, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయదారులు ఉత్పత్తి చేసేటటువంటి పంటలు, అసలు వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకునే విధంగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా చక్కని ప్రాంతము, చక్కని ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము 6 ఎకరాల స్థలంలో వీళ్ళు ఎన్నో రకాలైనటువంటి చెట్లు, అయితే ఆ చెట్ల మధ్యలోనే మనకు పక్షులు, చిన్న చిన్న జంతువులు, అలాగే మోట బావి, అలాగే క్రేన్తో చేసినటువంటి బావి, అలాగే వ్యవసాయదారులు వాళ్ళ పంట ఉత్పత్తులను ఏ విధంగా పంట పొలాల నుంచి ఇంటికి ఏ విధంగా చేరుస్తారో అటువంటి ట్రాక్టరు, ఆ ట్రాక్టర్లో వెళ్తున్నటువంటి కూలి వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది అటువంటిది కూడా మనకు చూపించడం జరుగుతుంది. చూద్దాము. అయితే వీరితో పాటు మనం కూడా ప్రయాణం చేస్తే అయితే మనకు పంట పొలాల నుండి పంట ఉత్పత్తులను ఏ విధంగా అయితే ఇంటికి చేరుస్తారో అదేవిధంగా, అలాగే ఆ ట్రాక్టర్లలో కార్మికులు ఏ విధంగా అయితే పంట పొలాల నుంచి ఇంటికి ప్రయాణం చేస్తుంటారో అదేవిధంగా మన టీచర్స్ కూడా ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ట్రాక్టర్లో ప్రయాణము అంత ఈజీగా ఉండదు. చంపేసావు మెల్లగా. అయితే ట్రాక్టర్ల ప్రయాణం అనేది అంత ఈజీ ప్రయాణం అనేది కాదు, ఎందుకంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. దాని ట్రాలీ అంటే ఈ ట్రాక్టర్ ప్రయాణం మళ్ళీ ఒకసారి చేసే విధంగా లేదన్నట్టు. చూద్దాం. ఇక్కడ డ్రైవర్ కూడా ఇంకొక రౌండ్ వేయాలి. ఇంకొక రౌండ్ వేయాలి. వెరీ గుడ్ మేడం, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేడం సాంగ్స్ పాడండి. అయితే మేడం వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు కానీ వినబడట్లేదు. ఓకే, ట్రాక్టర్ డ్రైవర్ అన్న కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మాతో పాటు. వన్ డే ఫార్మింగ్లో ఇది ఒక భాగం అన్నట్టు. అయ్యో, ట్రాక్టర్ ప్రయాణం ఇప్పుడే పూర్తి అయింది. చాలా బాగుందని మేడం వాళ్ళు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. అయితే ట్రాక్టర్ ప్రయాణం ఎలా ఉంది మేడం? శివ ట్రాక్టర్ ప్రయాణం అంటే ఏంటో రుచి చూపించాడు. అసలు మన జీవితంలో ఇంకో రౌండ్ వద్దంట, అసలు ఇంకో రౌండ్ అడిగే పనే లేదు. ఆగండి, నేను ఎక్కుతున్నా. అక్కడే ఉండు.